హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు టీవీ. సో ప్రజెంట్ మొత్తానికి అయితే మనం ధూల్పేట్కి వచ్చేసినాం. సో ధూల్పేట్కి ఎందుకు వచ్చినామంటే ముంబై ప్యాటర్న్లో ఉండే వినాయకులు గణేష్ సింగ్ కళాకార్ వాళ్ళు రెడీ చేస్తారు. సో ఈ ఇయర్ 27 ఫీట్స్ వరకు చేశారు, 12 ఫీట్ నుంచి. సో ఒకసారి వెళ్ళి ఈ ఇయర్ వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా వినాయకులు రెడీ చేశారో, ఎంత హైట్లో చేశారో అని అవన్నీ కనుక్కుందాం. ఓకేనా, ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం వీడియోలకి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మొత్తానికైతే ధూల్పేట్లోని గణేష్ సింగ్ కళాకార్ ఎంట్రీ అనమాట ఇది. సో మనం లోపలికి వెళ్ళిపోదాం. సో గణేష్ సింగ్ కళాకార్ ధూల్పేట్ అంటే చాలా ఫేమస్ వినాయకులు ఉంటాయి. అంటే 25 ఫీట్స్ 27 వరకు 12 ఫీట్స్ నుంచి 27 ఫీట్స్ వరకు ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట గణపతి గణేష్ సింగ్ కళాకార్. సో చూడండి ఒక్కసారి. సో మీకు ఆపోజిట్లో కనిపిస్తున్న వినాయకుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న వినాయకుడు 27 ఫీట్స్ ఉంటుంది అనమాట అది. సో ఎవ్రీ ఇయర్ అయితే ఈ బొజ్జ గణప అయితే చేస్తారు వీళ్ళు. ఇక్కడ కనిపించే బొజ్జ గణపయ్య. సో ఇక్కడ నుంచి 12 ఫీట్స్ ఏదైతే ఉన్నాయో 12 ఫీట్స్ నుంచి అవైలబుల్లో ఉంటాయి. సో హెవీ రష్ ఉంది. మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. అంటే 27 ఫీట్స్ అనమాట, 12 ఫీట్స్ నుంచి. సో మీరు చూసుకుంటే మాత్రం ముంబై ప్యాటర్న్, అసలు ముంబై మోడల్లో ముంబై ప్యాటర్న్లో ఉన్న వినాయకులు మాత్రం కేవలం గణేష్ సింగ్ కళాకార్ ధూల్పేటలోనే దొరుకుతాయి. సో ఆల్మోస్ట్ కిరీటం పైన ఇదైతే నాకు తెలిసి 30 ఫీట్స్ ఉంటుంది. కిరీటం కూడా వెనకాల చూస్తే 30 ఫీట్స్ ఉంటుంది. సో ఇటు చూస్తే ఈ లాల్బాగ్, సో లాల్బాగ్ వినాయకులు. సో ఈసారి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రాముడు అండ్ ఇక్కడ వినాయకుడు, అటువైపు ఏమో హనుమంతుడు. సో ఈ రెండు మూర్తులు అయితే చేంజ్ చేసినాయి ఇయర్. ఇక్కడ చూస్తున్నారు కదా. సో అంటే ముంబైలో ఉండే లాల్బాగ్ వినాయకులు మాత్రమే ఇక్కడ వీళ్ళు రెడీ చేస్తారు. సో మొత్తానికి అయితే చాలా విగ్రహాలు అయితే చాలా భారీ ఎత్తున చాలా అలా ఉంటాయి అన్నమాట మొత్తం. సో మనోడే రెడీ చేసింది. హాయ్. సో ఇవన్నీ రెడీ చేసింది మనోడే. సో పెయింటింగ్ అవన్నీ బాగా చేస్తాడు. కైసా ఏ సాల్ కిత్తే బడే करे? बस बहुत बड़े हुए अभी तो 25, 26 फीट्स 22 फीट्स के 20 फीट. हाँ. ये सर ऐसा बना दिए वेंकटेश्वर का? वेंकटेश्वर थिंकिंग था बहुत दिन से, वही काम करे अभी. पूरे बुकिंग हो गया शायद पूरा? हाँ बुकिंग हो गया, ऑलमोस्ट बुकिंग हो गया पूरा. कैसा चल रहा है काम पूरा? काम तो फास्ट चल रहा है अभी इस बार. ఓకే, థ్యాంక్ యూ. అదే అనమాట మనోడు. సో మనోడే పెయింటింగ్ అదంతా వేస్తాడు. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఇక్కడ పక్కన విగ్రహాలు చేంజ్ చేస్తారు గణేష్ సింగ్ కళాకారులు. ఎవ్రీ ఇయర్ మనం బ్లాగ్ చేస్తాం. సో మీకు ఒకసారి చూపిస్తా చూడండి. సో ఎవ్రీ ఇయర్ మనం బ్లాగ్ చేస్తాం. ఇక్కడ చూస్తే కనుక అంటే వినాయకుడు మాత్రం సూపర్గా ఉండడం అని చెప్పొచ్చు. అంటే ఎట్లా అంటే ముంబై ప్యాటర్న్లో వినాయకుడు మనం ముంబైకి వెళ్ళాల్సిన అవసరం లేదు, హైదరాబాద్లోనే దొరుకుతాయి. సో మీరు అలాగే వచ్చే నాతో పాటు. సో ఈసారి అయితే ఇంకో ఈ వినాయకుడు చూడండి ఒకసారి. అసలు రియల్ వినాయకుడు ఎలిఫెంట్ వినాయకుడు, ఎలిఫెంట్ తల పెట్టడం జరిగిందంటే రియల్గా ఉన్నట్టే ఉంది వినాయకుడు. అసలు మాకు ఏ మాత్రం అయితే మనకు బొమ్మలా లేదు. ఒకసారి టచ్ చేద్దాం చూడండి. సో నిజంగా వినాయకుడు లాగే ఉంది. అంటే నిజంగా ఎలిఫెంట్ తల పెట్టారు. సో ముంబై ప్యాటర్న్ మీకు కావాలి అంటే మాత్రం గణేష్ సింగ్ కళాకార్ ఎవ్రీ ఇయర్ మనం ఒక బ్లాగ్ చేస్తాం. సో ఈసారి మాత్రం 2 హైలైట్. ఒకటి మాత్రం ఇది, ఇంకో వినాయకుడేమో వెంకటేశ్వర స్వామి అనమాట. సో ఇది సో మొత్తానికి అయితే గణేష్ సింగ్ కళాకార్ ఏదైతే ఉందో అదైతే ఎవ్రీ ఇయర్ చేసేలాగే 12 ఫీట్స్ నుంచి 25 ఫీట్స్ 27 ఫీట్స్ అన్నాం కదా. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇయర్ కనిపించేది హైలైట్ అనమాట. సో మొత్తానికైతే ఇదే. సో విగ్రహాలు అయితే అదిరిపోయినాయి. ఈసారి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సో మొత్తానికి ఇదనమాట గణేష్ సింగ్ కళాకార్ ధూల్పేట్. అంటే నాకైతే ఆపోజిట్లో వినాయకుడు మాత్రం అదిరిపోయింది. డెఫినెట్గా మీ అందరికీ ఖచ్చితంగా నేను షార్ట్ వీడియో చేస్తాను. సో ఇదే మన ఫస్ట్ బ్లాగ్ అని చెప్పొచ్చు డెఫినెట్లీ. సో మొత్తానికైతే నాకైతే చాలా బాగా నచ్చింది అబ్బా. ఆపోజిట్లో వినాయకుడు అండ్ ఇంత ముందుకు ఎలిఫెంట్ వినాయకుడు అయితే అదిరిపోయింది. సో 12 ఫీట్స్ నుంచి 27 ముంబై ప్యాటర్న్లో వినాయకులు ప్రత్యేకత అనమాట ధూల్పేట్లో. సో ఖచ్చితంగా మీకు ముంబై ప్యాటర్న్లో వినాయకుడు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ధూల్పేట్ గణేష్ సింగ్ కళాకార్కి వచ్చాల్సిందే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా, అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ. సో చూసారు కదా గైస్, మొత్తానికైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.